పెద్దనా మీ పేరు? నా పేరు అక్కడ పోయిన మేము చెంచులమ్మ తండ్రి చెంచుగాయల మా పెద్దల సంపాదించింది రాజాంశ పరాంశ శ్రీయాంశ దేవగల్యము గంటి బిరంగి అతివోద అడివమ సీమ కోరిందమ్మ నూడక రాసవలింద ఈ చెట్లన్నీ కూడా పెట్టరు మా పెద్దలు కూడా పెడతారు. చెట్లని ఇచ్చి 10 మందికి ఇస్తుంటే నరదిచ్చి గిరదిచ్చి వెళ్ళిపోతుంది స్వామి. ఆలోచన పడకుండా కస్తూరి కూడా ఉన్నది, నక్క తోక ఉన్నది, గుడ్డెలుగు చేరు పొగ చెట్లు ఉన్నాయి. పిల్లల చుట్టూ మంచిగా అయిపోతుంది. సమ్మక్క సారక చెట్టు ఉన్నది. ఇప్ప కళ్ళు దాకుండా ఇప్ప చెట్టు మీద భజనీకం ఉన్నది. అవి దాకుండా ఉంటే తల్లి కాడ ఉంటే మేము మంచిగా మలుగుతున్నాము. ఆలోచన ఏది కట్టినా కానీ మంచిగా అయిపోతుంది స్వామి. పిల్లలు కాకపోతే తెల్లు కాకపోతే ఆలోచన ఉంటే అపకీర్తి ఉంటే మంచిగా తాగుతారు కాబట్టి టుంకి పళ్ళు మరిలి పళ్ళు మా పెద్దలు తిన్నాం. మా అమ్మ లాగి కట్టుకమ్మ లాగి నక్క తోకలు లాగి చెట్లు తల్లి మా తల్లి పూజల మీదకి వెళ్ళి చెట్లు ఇస్తే మాకు బతికి ఉన్నాం సార్. నెక్స్ట్ అమ్ముకొని ఇప్పుడు చెట్లు ఇచ్చిండ్రు, మందులు ఇచ్చి ఆ మందులు అమ్ముకొని ఇప్పుడు గోవిందరాపేట సల్వాయి పచ్చర గన్పూరు ఇది భూపాలపల్లి మొలుగు అవన్నీ చూసుకొని మళ్ళీ మాకి కాటికి పిల్లలకి నరదిత్తి గిరదిత్తి కట్టుకుని చెట్లకు వస్తారు సార్. ఇది వెనకటి సాధ్యం పుట్టిన చెట్టు సారు. వెనకడికి రాగాంశ పరాంశ శ్రీయాంశ దేవగల్యం మా రాంబోనము రగత జడ బేతాల జడ పచ్చగుజ్జ పిల్లేడుగు తెల్ల మోదుగు సమ్మక్క చెట్టు నాగముషి నాగకరిగా అవన్నీ వేస్తే అది కస్తూరి, అది రాముల వారి శంకు, సీతమ్మవారి శంకు. అది ఆ శంకులు కస్తూరి ఇంట్లో పెట్టుకుంటే అది అన్నం ముట్టుతుంది మనకి. అన్న ముట్టుకోవచ్చు. ఇది రాముల వారి శంకు, ఇది కస్తూరి అది ఇంట్లో పెట్టుకోవాలి. మనం ఇంట్లో కొంతమంది ఏం చేస్తారు, బీరలు పెట్టుకుంటే అన్నం ధనము పోతుంటే వస్తుంటుంది, పాత అన్నం కూడుతుంది, పాత అన్నం వెళ్ళిపోతుంది, నరదిస్తూనే వెళ్ళిపోతుంది. ఆ కొత్త అన్నం మనకి ఆ కస్తూరి పెట్టుకుంటే మనకు కూడుతుంది, మంచిగా కూడుతుంది. అది వచ్చేది వస్తుంటుంది సార్. 20 ఏళ్ళ సార్ చేస్తున్నారు సార్. ఇప్పుడు 80 ఏళ్ళు అయింది. 80 ఏళ్ళ సార్ నేను ఇస్తున్నా ఇప్పుడు పాలన. ఆ సార్లమ్మ అంటే ఆ తల్లి చిలకల గట్ట మీదకి వచ్చింది సమ్మక్క సార్లమ్మ. ఇది ఓటాయి కన్నెపల్లి మీదకి వస్తే ఆ తల్లి అక్కడ నిలిచింది. ఆనేవాడది దంపన్న వాగల ఆయన వచ్చి ఆయన నిలిచిండు. దంపన్న వాగలు దెయ్యాల మడుగు ఎవరైతే రాదు దెయ్యాల మడుగుతుంటే తీసుకొచ్చేస్తే అక్కడ అందరూ 6 మంది బిడ్డలు, 6 మంది మనం పుట్టినాం. 6 మందితో వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వచ్చి ఇక్కడ వచ్చి తల్లి కాడ ఇక్కడ వస్తే గుట్టకి చిలకల కట్టుకు చేస్తే అక్కడ దొనలు ఉన్నాయి. ఆ దొనలు ఉండి ఆ తల్లి బతికింది. అక్కడ కూడా తీర్థం అవుతుంది. ఆ తీర్థం కూడా దెబ్బలాగని గాయాలు ఉండని పని చేస్తుంది. ఛాతి నొప్పి, దెబ్బ నొప్పి, నడువు నొప్పి, కీళ్ళ నొప్పులు కూడా పనిచేస్తుంది. కీలు నొప్పులు కూడా పనిచేస్తాయి. తాయితలు కడతాం పిల్లలకి. చెట్లయితే మా పెద్దల సంధ్యం ఉంది. అది గాలి వరకులో తిరుగుతుంటే ఆ గాలికి చెట్లు వేస్తుంటే మా తల్లి పేరు మీదుగా చేస్తుంటే అన్ని పోతారా వెళ్ళిపోతారా గాలి వరకులో తిరుగుతారు పిల్లల తల్లులు. మా చెట్లతోనే పోతుంది అనమాట. డాక్టర్ చూద్దాం అంటే మంచి నొప్పులో పోతుంది. అదేమో వజ్రము వెనకటి సాధ్యం పుట్టి మా తల్లి గారు పుట్టించింది, మా తండ్రులు పుట్టించింది. అది ఆలోచన పుట్టించింది. సిరిజలం మానంది అబోలం ఈగల పెట్ట దోమల పెట్ట చుంగు చూపుల పెట్టు చుట్టుముట్టి చొల్లాపురము కట్టు జంతువుల మెట్టు ఎడలో చెట్లు పెట్టి సమ్మక్క కాడికి వచ్చి ఈ వీరు నుంచి బతుకుతున్నాము మేము. గుట్టలెక్కగలవే నరబరి గుట్ట బాగగలవే గుటాడితే మను గుటాడితే నేను దొప్పదాగగలని సంచిత దొప్పదాగగలని సమ్మక్క పేరు మీదకెళ్ళి సంచిత పేరు మీదకెళ్ళి బతికినోళ్ళ మేము ఊట నీళ్ళు తాగి బతికినోళ్ళ టుంకాకు మల్లి పండ్లు టుంకి పండ్లు అమ్మని గట్టుగా తాగిన వాళ్ళకి ఆ భూములు యాగాలంట ఆ పెద్దడి మీద అబ్బాచారు. ఇది వేయగానే పొగ వేయంగానే అది పిల్లలు కట్టగానే మా తల్లి బతికిస్తుంది. మేము ఏటామరగం పోతే తల్లిని పోయి అక్కడ సీతమ్మ వారు రామదారకి ఇచ్చేసేది 7 మంది అన్నదమ్ముల వాళ్ళు సంతులు పోతే టుక్కి కాలు మొదలు కాడ ఏటామరగం ఈ సంతులు కలిసి 6 మంది అన్నదమ్ములు ధర ఉన్నాడు. 6 మంది అన్నదమ్ములు పోయినరు, సంతులు పోయినాము. 7 మంది అన్నదమ్ముల్లో పాట ఆయన పెచ్చగల్ల సీతమ్మ పసిదే సమ్మక్క. అది వంతవారిగా తల్లి వంతవారి రామదార ఉన్నాడు. ఆ రామదారకి ఇస్తే శనివారం అయితే పెంపి చేసుడు. అమ్మకి పిల్లల సంతానం లేకుండా పిల్లల సంతానం ఏది లేకపోతే బోనాలు పట్టుకొని అమ్మలు పట్టుకొని ఇంపోతే మా చేతులుగా దొరికితే ఆ దొరికి చేతులు పెట్టాడు. పేదలు చేతులు పెట్టి వాళ్ళు తీసుకొని పోయి రామదారకి అయితే రామదార కోటల వరంగల్ కోటలో యుద్ధం చేసిందేమో. అటు యుద్ధం చేసుకుంటూ వచ్చి ఆ తల్లి మోర్చపోయి ఇలా పడింది. ఈగల పంట దోమల పంట చుంగు చుప్పులకి వచ్చి
ఇక్కడ వచ్చి పడింది స్వామి. ఏరు దగ్గర పోతాం, ఇటు పోతే భూపాలపల్లి జిల్లా, ఇటు పోతే హన్మకొండ, ఇటు గోవిందపేట, సల్వాయి, పచ్చిరే. ఈ చెట్టకిరులు మా తల్లిగారు ఇచ్చింది, మా సీతక్క ఇచ్చింది. ఈ అడవంతా జంగలంతా బిడ్డ, ఇదే మంచిగా బతకాలి. సెంచులకి మన జంగల్లో పుట్టిన వాళ్ళు, మీరు జంగల్లో పెరిగిన వాళ్ళు మంచిగా బతికి మంచిగా ఉండాలి. ఈ చెట్లు అమ్ముకుంటా ఏ తల్లికి ఈ చెల్లి పేరు మీదకి వెళ్తే ఆ రోగం తెగిపోతుంది సార్ మాకు.